పోలీస్ కమిషనర్ గారి దాకా వెళ్తారు. అది మంచిదే కదా. ఏంటి మంచిది? ఇప్పటికీ ఇలా జరిగిందని అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అక్క కృంగిపోయారు. అది చాలక ఇప్పుడు ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే టీవీలోనూ పేపర్లలోనూ వద్దు. మా కుటుంబం ఇంకా వీధిలో పడ్డం నాకిష్టం లేదు. నీకు దండం పెట్టి మరీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ గారికి ఈ విషయం తెలియనివ్వద్దు. అది కాదానంది. ఈ మ్యాటర్ సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించమని మహేష్ గారికి చెప్దాం. ఆయన సపోర్ట్ లేకపోతే వాడెవడో కనిపెట్టడం మనకు చాలా కష్టమవుతుంది ఆనంది. మహేష్ గారు మనతో ఉంటేనే కనీసం ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ఆ సీసీ ఫుటేజ్ సంపాదించొచ్చు. ఆ ప్రయత్నం కూడా అయింది అశ్విన్. ఆ సీసీ ఫుటేజ్ లేదు. 2 నెలలు దాటింది కదా అన్నారు. అవును, నువ్వెలా వెళ్ళావు? అది ముఖ్యమా? ఆ ఫుటేజ్ లేదు అంతే. హో, మీరెక్కడున్నారా? ఆనంది, మీ అక్క పెళ్ళి నిన్నే కదా అయింది, అప్పుడే వచ్చేసావేంటి? అంతే, అది అక్క పెళ్ళి అయిపోయింది. దాంతో ఆనందికి టెన్షన్ రిలీఫ్ అయింది సార్. దాంతో కంపెనీలో చాలా వర్క్ ఉందని వచ్చేసింది సార్. అబద్ధం. అసలు కారణం ఏంటి అనేది నాకు తెలుసు. తెలుసా? ఎలా తెలిసిందే? సౌందర్య చెప్పిందా లేక మురళి చెప్పాడా? నిజం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఐ నో ఎవ్రీథింగ్. ఆ మాత్రం గెస్ చేయలేనా? కంపెనీలో చాలా వర్క్ పెండింగ్లో ఉంది. మీరు వెంటనే వచ్చి తీరాలని కరుణాకర్ ఫోన్ చేసి మిమ్మల్ని టార్చర్ చేసుంటాడు. అందుకే వచ్చేశారు. ఐ యామ్ రైట్? కరుణాకర్ అలా టార్చర్ చేయడంతో భయపడి ఆనంది కూడా వచ్చేసింది. ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అశ్విని చూడకుండా ఆనంది ఉండలేదు. అందుకే ఇద్దరు కలిసి వచ్చేశారు. అవునా? అవును సార్. గుడ్. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇలాగే ఉండాలి. మీ ప్రేమ చాలా గొప్పది అశ్విన్. ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. అవునానంది, నువ్వేంటి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు? అక్క పెళ్ళి పెద్ద మనిషిలో నిలబడి చేయగానే పెద్దదాని అయిపోయావా? అందుకే శారీలోకి మారిపోయావా? వై ది సడన్ చేంజ్? మార్పు అనేది సహజం కదా సార్. ఏంటి అశ్విన్, ఆనంది ఫిలాసఫర్లా మాట్లాడుతుంది? అది సరే, కమింగ్ టు ద పాయింట్. మీ ప్రేమ గురించి, పెళ్లి గురించి మీ వాళ్ళతో మాట్లాడారా? అప్పనంకులు ఏమన్నారు? అలా చూస్తారేంటి? చెప్పండి, ఏమన్నారు? ఓకే అన్నారా? అది సార్, అది సార్. కమాన్, ఎవరో ఒకరు చెప్పండి. అసలు మీ లవ్ మ్యాటర్ చెప్పారా లేదా? చెప్పారు మహేష్. నీకెలా తెలుసు మిత్ర? మార్నింగ్ వార్డెన్ గారు చెప్పారు. వెరీ గుడ్. ఆనంది వాళ్ళ నాన్నగారు ఏమన్నారు? నో అనలేదు, అట్ ద సేమ్ టైం ఓకే అని కూడా చెప్పలేదు. అమృత పెళ్ళి ఇప్పుడే కదా అయింది, కాస్త టైం తీసుకొని చెప్తాము అని అన్నారట. బట్ అది కూడా పాజిటివ్గానే చెప్పారంట. ఓ, దట్స్ గ్రేట్. నో అనలేదంటే ఓకే అన్నట్టే కదా అర్థం. ఏది చెయ్యి లైవ్? అరే కమాల్ అశ్విన్, షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఏంటి ఇంతరా? కంగ్రాట్స్. ఆనంది, నువ్వు హ్యాపీ కదా? మిత్ర
చూస్తావండి, కమాన్, ఆనందిని విష్ చేయి. కంగ్రాట్స్ ఆనంది. ఎనీవే, మీ లవ్ ఒక స్టెప్ దాటింది కదా. అయినా మీ ఇద్దరి మొహాల్లో సంతోషం అనేది లేదేంటి? దీనికి కారణం నాకు తెలుసు. ఏంటి మిత్ర? పెళ్ళవగానే వెంటనే వచ్చేసారు కదా, ఆ టైర్డ్నెస్ ఉంది అందుకే. ఓ అలా అంటావా? మేబీ అంతే అయి ఉంటుంది. అమృత పెళ్లి చేయాలని ఆనంది తన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పెళ్లి మీదే పెట్టింది. అశ్విన్ కూడా పెళ్లిలో చాలా కష్టపడ్డాడు. ఊరు నుంచి వస్తే వచ్చారు, 2 రోజులు రెస్ట్ తీసుకుని కంపెనీకి రావచ్చు కదా, అంత తొందర ఏంటి? మహేష్, మనకి ఒక క్లయింట్తో జూమ్ మీటింగ్ ఉంది. ఐ థింక్ వాళ్ళు మన కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదే కాక వీళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు కాబోలు, డిస్టర్బ్ చేయడం ఎందుకు? యూర్ రైట్ మిత్ర, కమ్ లెట్స్ గో. ఆనంది, మిత్ర ఏంటి మనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది? అంటే ఈ విషయం మిత్రకు తెలిసిపోయిందా? హాస్టల్లో అందరికీ తెలిసిపోయింది, కానీ మహేష్ సార్కి, కరుణాకర్ గారికి చెప్పనని మిత్ర నాతో చెప్పింది. అవును, ఆ సీసీ ఫుటేజ్ గురించి మళ్ళీ అడిగితే దొరుకుతుందేమో. ఒక ఆధారం దొరికింది అశ్విన్. ఏంటది? విశ్వం అనేవాడి ద్వారా ఆ రోజు అలా జరిగింది. విశ్వం అంటే వాడే, ఆ దుర్మార్గుడే నాకు ఆ రోజు కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగాకే ఏదేదో జరిగింది. అది నీకెలా గుర్తొచ్చింది ఆనంది? ఆ ఫంక్షన్ మొత్తం మహేష్ గారు వీడియో తీయించారు కదా, ఆ వీడియో మేము చూడాలని సౌందర్య అడిగింది. మహేష్ సార్ ఇచ్చారు, అందులో చూసాం. అయితే ఆ విశ్వంగాన్ని పట్టుకుంటే దీని వెనక ఎవరి హస్తం ఉందో మనకి తెలిసిపోతుంది ఆనంది. ఇంతకు ముందే వాడిని పట్టుకోవడం, ఏం జరిగిందో చెప్పమని అడగడం, చివరికి వాడిని కొట్టడం కూడా జరిగింది. కానీ వాడు ఏం చెప్పకుండా పారిపోయాడు. ఆనంది, షేడోకి ఆనంది, వాణ్ణి నేను పట్టుకుంటాను. నిన్ను ఈ స్థితికి తెచ్చిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. నీకు తోడుగా నేను నిలబడతాను ఆనంది. ఇది నా ప్రామిస్.